హాయ్ టు ఆల్. ప్రతి ఒక్కరు కూడాను ఎస్ఎస్సి జీడీ రిక్రూట్మెంట్ నిన్న జరిగిన విషయంలో ఓబీసీ, నక్సల్ అండ్ జనరల్ వాళ్ళకి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో చాలా అలర్ట్గా ఉండండి. ఎందుకంటే ప్రియదర్శినిలో అయితే చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. అలాగే సిఎస్ఎఫ్ యూనిట్ వచ్చేసి మెడికల్లో కానీ అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కానీ చాలా టఫ్ ఉంటుంది. అలాగే రన్నింగ్ వచ్చేసి ఏంటంటే సిఎస్ఎఫ్ యూనిట్లో కొద్దిగా టైమింగ్ అనేది మీకు అవైలబిలిటీలో ఉండదు. వాళ్ళు 9కి వదులుతారు, 10 o'clock బ్యాచ్ వదలొచ్చు. సో కొద్దిగా టెంపరేచర్లో కూడా రన్నింగ్ చేయడానికి ప్రయత్నించండి. ఐటీబీపీ చిత్తూరు వచ్చేసి ఏంటంటే దాని గురించి ఫస్ట్ నుంచి మనకు కొద్దిగా నెగిటివ్ రెస్పాన్స్ వస్తుంది. కానీ ఎందుకు ఆగుతున్నారు అనేది అయితే మ్యాక్సిమం మనకు కూడా తెలియదు. గివ్ అప్ ఇచ్చేస్తున్నారు హప్ వల్ల. సో ఎనీవే ఎస్ఎస్సి జీడీ రిక్రూట్మెంట్ జరిగిన ప్రియదర్శినిలో ఎక్స్ట్రా డే రివ్యూ ఏంటంటే ఓబీసీ, నక్సల్ అండ్ జనరల్లో టోటల్ మెంబర్స్ వచ్చేసి యాక్చువల్గా మనకి ఈడబ్ల్యూఎస్లో చూసుకుంటే ప్రతిరోజు కూడా 100 మంది అటెండెన్స్ అనేది ఉండేది. కానీ ఇప్పుడు ఓబీసీ నుంచి స్టార్ట్ అవడంతో టోటల్ అటెండెన్స్ మెంబర్స్ వచ్చేసి ఎక్స్ట్రా డే వచ్చేసి 130 to 140 అయితే అటెండెన్స్ పర్సంటేజ్ అనమాట. కాకపోతే దీంట్లో మెంబర్స్లో ప్రెజెంట్ అయిన వాళ్ళు మాత్రం ఓన్లీ 105 మెంబర్స్ మాత్రమే ప్రెజెంట్ అయ్యారు. ఆబ్సెంట్ వచ్చేసి ఏంటంటే 15 to 25 మెంబర్స్ ఆబ్సెంట్ అయ్యారనమాట. సో వీళ్ళందరూ కూడా ఆబ్సెంట్ అయిన వాళ్ళు. ఇదంతా ప్రెజెంట్ వచ్చేసి ఓవరాల్గా వచ్చేసి 130 to 140 మెంబర్స్ అనమాట టోటల్ మెంబర్స్ రావాల్సింది. అయితే హైట్ అండ్ చెస్ట్లో మనకి డిస్క్వాలిఫై అయిన మెంబర్స్ ఏంటంటే 15 మెంబర్స్ హైట్లో డిస్క్వాలిఫై అయిపోయారు. అంటే చెస్ట్లో అయితే నాకు తెలిసినంత వరకు అయితే నేను వెళ్ళింది దీంట్లో నాకు కరెక్ట్గా 80 to 85 వచ్చిందనమాట విత్ ఇది ఇనీషియల్, ఇది ఎక్స్పెండేషన్ అనమాట కరెక్ట్గా. అంటే మ్యాక్సిమం చెస్ట్ అనేది ఎడ్జ్లో ఉన్నా సరే కొద్దిగా ఉన్నా సరే తీరిగ్గా చూస్తున్నారు. నాది ఏంటంటే నేను ఇంటి దగ్గర చూసుకుని వెళ్ళాను. నాది 81 to 86 వచ్చింది. అక్కడికి వెళ్ళాక 80 to 85 వచ్చిందనమాట. సో నో ప్రాబ్లం. ఒకళ్ళు మీకు చెస్ట్ లేకపోయినా సరే మనకి డిప్స్ కొట్టించడం కానీ ఏదో ఒకటి చేస్తారు. కానీ హైట్లో మాత్రం కొద్దిగా కాంప్రమైజ్ అవ్వట్లేదు అనమాట. అంటే ఎలాగంటే 169 పాయింట్ మీద ఉన్నా సరే కొద్దిగా జాగ్రత్తగా చూస్తున్నారు 1-2 సార్లు. సో దీంట్లో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అంటే ర్యాలీకి ఎంతమంది సెలెక్ట్ అయ్యారంటే మొత్తం వచ్చేసి 90 మెంబర్స్ అనే వాళ్ళు సెలెక్ట్ అయ్యారనమాట. ఈ 90 మెంబర్స్లో కూడా 3 బ్యాచెస్కి విడదీశారు 30 అని చెప్పి. ఈ ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి ఏంటంటే టైమింగ్ ఎంతంటే మనకి ర్యాలీ స్టార్టింగ్ టైం ఎంతంటే 6:30కి ఫస్ట్ బ్యాచ్ అనేది వదలడం జరిగింది అనమాట మార్నింగే. అయితే ప్రియదర్శినిలో వచ్చేసి ఏంటంటే మనకి మ్యాక్సిమం అయినంత వరకు ర్యాలీ మాత్రం చాలా స్పీడ్గానే జరుగుతుంది. అంటే యాక్చువల్గా అయితే మనకి ర్యాలీ టైం వచ్చేసి 9 నుంచి స్టార్ట్ అవ్వాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి 6 నుంచి కూడా స్టార్ట్ అయిపోతుంది ర్యాలీ. కాకపోతే ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకి అయితే 6:30కి వదిలేరు. ఫస్ట్ బ్యాచ్ మొత్తం వచ్చేసి 30 మెంబర్స్లో 24 మెంబర్స్ ఈజీగా రన్ చేశారనమాట. చాలా డెడ్ ఈజీగా రన్ చేశారు ఫస్ట్ బ్యాచ్ వచ్చి. అది ఎండ వల్ల అలాగే ఉండదు, అక్కడ అంతా నీడ ఉంటుంది గ్రౌండ్ చుట్టూరు కూడాను. ఎందుకంటే మీకు ఒకవేళ సన్ సైన్ వచ్చినా సరే ఏం ప్రాబ్లం ఉండదు. చాలా కొద్దిగా మరి 9 o'clock 10 o'clock అయితే కొద్దిగా ఇబ్బంది పడాలి. కానీ మ్యాక్సిమం బిఫోర్ 9 o'clock లోపల మీకు చాలా కంఫర్టబుల్గానే ఉంటుంది రన్ చేయడానికి. ఇంకా ఎక్కువగా చెప్పాలంటే మ్యాక్సిమం అయినంత వరకు మనకి సన్ సైన్ అనేది కొద్దిగా వస్తేనే బెటర్ అనమాట. ఎందుకంటే మనం చెల్లో పరిగెట్టినా సరే బాడీ ఫస్ట్ మనం హీటప్ చేసుకోవాలి. లెగ్ పెయిన్స్ ఎక్కువ వస్తుంటాయి అనమాట. అది కొద్దిగా సన్ సైన్ ఉందనుకోండి, కొద్దిగా సూర్యుడి కిరణాలు ఉన్నా సరే ఆ టైంలో ఏమవుతుందంటే బాడీ అనేది ఆటోమేటిక్గా హీటప్ అవుతుంది. అది కొద్దిగా డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఏది వచ్చినా సరే మనం మంచిగా అనుకుని హ్యాపీగా పరిగెట్టాలి. 5 km ఎవరైతే రన్ చేయగలరో 5 km మీకు 25 minutes పడినా సరే, 26 minutes పడినా సరే, లేకపోతే 24 minutes ఎడ్జ్లో పడినా సరే, నేను కేవలం ప్రియదర్శినిలో ఎవరికైతే పడుతుందో వాళ్ళు ఈజీగా కంప్లీట్ చేస్తారు రన్నింగ్ అనేది. అక్కడ కొద్దిగా గ్రౌండ్ అనేది కంఫర్టబుల్గానే ఉంది. ఆ రోడ్ ట్రాక్ వచ్చేసి 800 meters చాలా డెప్త్ ఈజీగా ఉంది. సో మ్యాక్సిమం అయినంతవరకు ఎవరు గివ్ అప్ అయిపోద్దు 5th రౌండ్లో కానీ లాస్ట్ రౌండ్లో కానీ. అయితే ఫస్ట్ బ్యాచ్కి వచ్చేసి 30 మెంబర్స్ 24 మెంబర్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది. సెకండ్ బ్యాచ్కి వచ్చేసి ఏంటంటే 7 to 7:30 మధ్యలో వదిలేరు. 30 మెంబర్స్లో వచ్చేసి 20 వీళ్ళు కూడా సేమ్ యాస్టీజ్ 24 మెంబర్స్ క్వాలిఫై అయ్యారనమాట. యాస్టీజ్ సేమ్ 24 to 23 మెంబర్స్ క్వాలిఫై అయినట్టున్నారు. యాస్టీజ్ సేమ్ కానీ క్వాలిఫై 1-2 తక్కువ అయిందనమాట అంతేనే. సెకండ్ బ్యాచ్కి వచ్చేసి థర్డ్ బ్యాచ్కి ఏంటంటే హైట్ అనేది మళ్ళీ కొంతమందికి రీచెక్ చేశారనమాట. ఎడ్జ్లో ఉన్న వాళ్ళకి రీచెక్ చేసి యాడ్ చేశారనమాట. ఓవరాల్గా 30 మెంబర్స్లో వీళ్ళు వచ్చేసి 16 members to 14 members సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో ఇదనమాట ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్కి ఏంటంటే కొద్దిగా ఎండ అనేది రావడం జరిగింది. ఎందుకంటే వీళ్ళకి 8 o'clockకి వదలడం జరిగింది అనమాట. కొద్దిగా అంటే 8 o'clock అంటే పెద్ద ఎండ కూడా ఉండదు. అది చాలా మంచిదే సన్షైన్ అనేది. హ్యాపీగా మనం ఇంకా ఎక్కువ అంటే ఇంకా బాగా రన్ చేయొచ్చు అనమాట ఆ టైంలోన. మ్యాక్సిమం అయినంతవరకు 9 after వస్తేనే మనకి కొద్దిగా బ్యాచ్ అనేది కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే సన్షైన్ అనేది టెంపరేచర్ పెరిగిపోతుంటుంది కాబట్టి. కానీ మా ఈవెంట్స్ అంటే నిన్న జరిగిన ఈవెంట్స్ అయితే బిఫోర్ 9 o'clockలో రన్నింగ్ అయితే కంప్లీట్ చేస్తారు అందరిది కూడాను. అక్కడ నుంచి వీళ్ళు అయితే 30 మందిలో 16 మంది వేయడం జరిగింది. ఓవరాల్గా 90 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. అంటే బ్యాచ్కి సెలెక్ట్ అయిన వాళ్ళు. కానీ రన్నింగ్ వేసిన మాత్రం ఓవరాల్గా వచ్చేసి 64 మెంబర్స్ మాత్రమే.
సో ఇదేంటంటే ఓన్లీ రన్నింగ్ పర్పస్ కోసం మాత్రమే, అంటే ఎంతమంది క్వాలిఫై అయ్యారు అని చెప్పడం జరిగింది. కాకపోతే నేను కూడా రన్నింగ్ వేసాను కాబట్టి ప్రతి ఒక్కటి కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా జరిగింది అది కూడా చెప్తాను నెక్స్ట్ వీడియోలో. సో మ్యాక్సిమం అయినంతవరకు ఏంటంటే నేను చెప్పాలనుకుంటున్నాను 25, 26, 24 మినిట్స్ ఎడ్జ్లో ఉన్న వాళ్ళు కూడా మ్యాక్సిమం అయినంతవరకు ప్రీదేశంలో ఈజీగా వేస్తారు. గివ్ అప్ ఇవ్వద్దు, ఖచ్చితంగా కూడా గ్రౌండ్కి అయితే వెళ్ళండి. మీ ప్రయత్నం మీరు ప్రయత్నించండి. గ్యారంటీగా కూడా 24 మినిట్స్ ఎడ్జ్లో ఉన్న 25, 26 వాళ్ళు ఉన్నా సరే ఈజీగా 23 to 24 వేయగలరా ఆ గ్రౌండ్లో అయితే. సో జాగ్రత్తగా మీరు వేసుకున్నట్లయితే గ్యారంటీగా అవుతుంది. ఓబీసీ క్యాండిడేట్స్ అంటే ఓన్లీ నక్సలే కాదు, జనరలే కాదు, నక్సల్ జనరల్ మొత్తం కలిపి వస్తారనమాట. ఓబీసీ అంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, అలాగే మన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఇలా రావడం జరిగిందనమాట. సో మ్యాక్సిమం అంతవరకు ఆల్ ది బెస్ట్. ప్రీదేశంలో ఎవరికైతే పడ్డదో గివ్ అప్ అయితే ఇవ్వద్దు. మీరు జస్ట్ గ్రౌండ్కి మీరు నార్మల్ మీరు చేయండి, మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది నువ్వు వేయగలవా లేదా అని. సో ఆల్ ది బెస్ట్ అందరికీ వన్స్ అగైన్. బాగా రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. జై హింద్.